పితా పుత్ర పవిత్రాత్మ నామమునా పునీత అర్నాల్డ్ జాన్సన్ గారా కొరకై ప్రార్థించండి. ఎస్వీడి సమస్త స్థాపకుడా మా విన్నపాలను అర్పించండి. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మా సంస్థకు గొప్ప రోజు. ఒక గొప్ప వ్యక్తి ప్రభు దగ్గరికి, ప్రభు పదం చేరినటువంటి రోజు. మా ఫౌండర్, తండ్రి స్థానంలో ఉన్నటువంటి 80 దేశాలలో మా సంస్థ వ్యాపించడానికి కారణమైనటువంటి గొప్ప పునీతుడు పరలోకం వెళ్ళి మన కోసం ప్రార్థిస్తున్న గొప్ప రోజు. Today is the day our founder, St. Arnold Johnson, went to be with the Lord in 1909. And we thank God, 116th year today. We thank for all the blessings He bestowed upon the 80 countries almost. And we want you to pray for us, our society, congregation. ఈరోజు అందరూ ముత్తంగి ఫాదర్స్ అంటారు. మళ్ళీ మీకు రిమైండ్ చేస్తూ ఉన్నాము. ఎస్విడి ముత్తంగి ఫాదర్ అని మీరు చెప్పాలి. ఎస్విడి సొచితాస్ వర్బి దివిని దివ్యవాక్కు సభ, డివైన్ వర్డ్ సొసైటీ ఈస్ టుడే సెలబ్రేటింగ్ ద బర్త్డే ఆఫ్ అవర్ ఫౌండర్ ఇన్ హెవెన్. అండ్ వి థ్యాంక్ గాడ్ ఫర్ దిస్. ఈరోజు గురువులుగా మేము మీకోసం ప్రార్థిస్తున్నాం. మీరు కూడా మా కోసం, మా సంస్థ కోసం ప్రార్థించండి. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వజగతికి పెళ్ళుబిక్కి ప్రవహించినది. జీవ ఊటయైన దేవా, ఎడతగని దైవ కృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. యేసు తిరుహృదయం నుండి జీవ ఊట వలె ప్రవహించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయం నుండి జీవ ఊట వలె ప్రవహించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయం నుండి జీవ ఊట వలె ప్రవహించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, నీ రాజ్యము వచ్చుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపము. దేవవర ప్రసాదం చేత నిన్న మరియమ్మా వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముగు యేసు ఆశీర్వదింపబడిన వారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరియమ్మ నుండి పుట్టెను. పోన్షు పిలాతు అధికారమునకు లోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వారులకును చనిపోయిన వారులకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, మొదటి గుర్తు పాడటానికి ముందు ఇక్కడ మన ఫాదర్ సిజో గారు ఇక్కడ ఉన్నటువంటి పునీత అర్నాల్డ్ జాన్సన్ గారి యొక్క స్వరూపానికి పూలదండ వేసి దేవుని మహిమపరుస్తారు. ఇటువంటి పునీతుని మనకి ఇచ్చినటువంటి ఆ జీవితం ద్వారా సుగంధమైన వాసన వలె ఈ ప్రార్థన ద్వారా దేవుని సన్నిధి మిమ్మల్ని ఆవరించి దీవించాలని ప్రత్యేకంగా ప్రార్థించుకోండి. పునీత అర్నాల్డ్ జాన్సన్ గారా మా కొరకు
అర్పించండి. ఎస్వీడి సమస్త స్థాపకుడా మా విన్నపాలను అర్పించండి. ఫాదర్ రవి గారు మనందరినీ మొదటి గుర్తులో ప్రార్థనలు నడిపిస్తారు. ఈరోజు దైవ వాక్కు సభకి చాలా సంతోషకరమైన రోజు, ఆనందకరమైన రోజు. మా యొక్క సంస్థ స్థాపకుడు అర్నాల్డ్ జాన్సన్ గారి యొక్క పండుగని, ఎస్విడి సంస్థ యొక్క పండుగని మేము కొనియాడుతూ ఉన్నాం. దేవుని యొక్క రాజ్యము రావాలని చెప్పి ఆశించి ఎస్విడి సంస్థను పునీత్ అర్నాల్డ్ జాన్సన్ గారు స్థాపించారు. ఆయన ఉద్దేశము 3 ఉద్దేశాలు ఉన్నాయి. అందులో ఒకటి, ఎక్కడైతే దేవుని యొక్క సువార్త బోధింపబడలేదో అక్కడ సువార్తను బోధించాలి. ఎక్కడైతే దేవుని యొక్క వాక్కు సువార్త పరిపూర్ణముగా సంపూర్ణముగా బోధించబడలేదో అక్కడికి వేద వ్యాపకులని పంపించి, మిషనరీస్లను పంపించి సువార్తను బోధింప చేయాలి. ఇలాంటి ఉద్దేశంతో మా సంస్థ ప్రారంభమైంది. మరి ఆయన నాటిన బీజము ఈరోజు ఒక మహావృక్షములా విస్తరించి దాదాపు 80 దేశాలలో సుమారు 6,000 మంది ఎస్విడి గురువులు, బ్రదర్స్ పనిచేస్తూ ఉన్నారు. మరి నరసరావుపేటలో తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలకి నరసరావుపేటలో ఎస్విడి మైనర్ సెమినరీ, జ్యోతినికేతన్ మైనర్ సెమినరీగా అనేక మందిని ప్రియులారా ప్రపంచ నలుమూలలో సువార్త వ్యాప్తి చేయడానికి గురు శిక్షణ కేంద్రంగా రూపొందించబడి ఉంది. మరి మీలో ఎవరైనా యవనస్తులు మేము గురువులం కావాలి, దేవుని సేవ చేయాలి, వేద వ్యాపకం చేయాలి, వివిధ దేశాలలో సువార్తను పంచాలనే ఆసక్తి కలిగిన వారందరూ కూడా ఎస్విడి నరసరావుపేటలో ఉన్న జ్యోతినికేతన్ మైనర్ సెమినరీలో మీరు చేరవచ్చు. 10th అయిపోయిన తర్వాత మరియు ఇంటర్ అయిపోయిన తర్వాత డిగ్రీ అయిపోయిన యవనస్తులందరూ కూడా దీనిలో చేరవచ్చు. మరి మీకు కావలసిన వివరాలన్నీ కూడా మీకు స్క్రీన్లో కనిపిస్తున్నాయి, మీరు చూసుకోవచ్చు. అర్నాల్డ్ జాన్సన్ వారి ద్వారా ప్రేరణ పొంది ఇక్కడ మేమున్న గురువులందరం కూడా సెమినరీలో చేరి ఈరోజు ఎస్విడి సంస్థలో మేము సేవ చేస్తున్నాం. అనేక మందికి దీవెనగా ఆశీర్వాదకరంగా ఉన్నాం. మరి మాలాగా మీరు కూడా ప్రేరణ పొందుకొని, మా నుంచి కూడా మీరు ప్రేరణ పొందుకొని ఎస్విడి సంస్థలో మాలాగా మీరు పరిచర్యం చేయొచ్చు, అనేక ఆత్మలను మీరు రక్షించవచ్చు. అవును ప్రియమైన సహోదరి సహోదరులారా, ఫాదర్ గారు చెప్పినట్టు చక్కగా తెలుగు రాష్ట్రముల నుండి అనేక మంది గురువులు, ఇక్కడ మాత్రం కాదండి వేరే దేశాలలో పనిచేస్తున్నారు. చక్కగా మీ యువకులను ప్రత్యేకంగా ప్రేరేపించండి. ఇప్పుడు ఈ పాట పాడినప్పుడు ప్రత్యేకంగా నీ రాజ్యం రావాలని ఆశించిన ఆ ఫైర్, ఆ జీల్, ఆ ఎంతూజియాజం, ఆ అగ్ని మాలో మండుతుండగా చాలామందికి ప్రేరేపణను కలిగించినటువంటి పునీత్ అర్నాల్డ్ జాన్సన్ గారిని ప్రార్థిస్తాం. పాట పాడిన తర్వాత ఫాదర్ గారు మొదటి గుర్తు చెప్తారు. అందరూ కూడా కలిసి నా ఆత్మమా దేవుణ్ణి స్తుతింపు, ఇటువంటి గొప్ప పునీతుని ఇచ్చావా, అటువంటి పునీతుని ద్వారానే ముత్తంగి కేంద్రం మాకు ప్రసాదించావా అని చప్పట్లు కొడుతూ దేవుని స్తోత్రిస్తూ పాడుదాము. నా ఆత్మమా ప్రభువును స్తుతింపుము, నాలోని సమస్తమా ప్రభువును పొగడుము. పాడుదా. నా ఆత్మమా ప్రభువును స్తుతింపుము, నాలోని సమస్తమా ప్రభువును పొగడుము. ప్రభువు చేసిన మేలులను మరువంక స్తుతింపుము, సువార్త సేవలో నన్ను నిలిపిన ప్రభువును పొగడుము. పునీత్ అర్నాల్డ్ జాన్సన్ గారా మా కొరకై ప్రార్థించండి. ఎస్విడి సమస్త స్థాపకుడా మా
విన్నపాలను అర్పించండి. నీదు రాజ్యము రావాలని ఆశించిన అర్నాల్డును నీదు రాజ్యము రావాలని ఆశించిన అర్నాల్డును నీదు ఆత్మతో నింపితివి ఎస్వీడి సంస్థను స్థాపించితివి. నీదు ఆత్మతో నింపితివి ఎస్వీడి సంస్థను స్థాపించితివి. 80 ప్రపంచ దేశాలలో నీ సువార్తను చాటితివి. 80 ప్రపంచ దేశాలలో నీ సువార్తను అందరూ కలిసి అర్నాల్డ్ జాన్సన్ గారా, పునీత అర్నాల్డ్ జాన్సన్ గారా, మా కొరకై ప్రార్థించండి. ఎస్వీడి సమస్త స్థాపకుడా, మా విన్నపాలను అర్పించండి. మొదటి గుర్తును ఫాదర్ గారు చెప్తుండగా అందరు కలిసి యేసుడి సంస్థ కోసం ప్రార్థన చేద్దాం. నిత్య పితా మీ దివ్య కుమారుడును మా నాథుడిని యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనిచున్నాము. ఆమేన్. దుఃఖపూరితమైన యేసుక్రీస్తు నాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసుక్రీస్తు నాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసుక్రీస్తు నాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసుక్రీస్తు నాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసుక్రీస్తు నాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసుక్రీస్తు నాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసుక్రీస్తు నాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసుక్రీస్తు నాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసుక్రీస్తు నాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసుక్రీస్తు నాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. భక్తితో ప్రార్థిస్తాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, రెండవ గుర్తులో ప్రత్యేకంగా పాపపు చీకటి అవిశ్వాసం తొలగిపోవాలని మా ఫౌండర్ ఒక చక్కటి వచనం చెప్పాడు. ఇంగ్లీష్లో మే ద డార్క్నెస్ ఆఫ్ సిన్ అండ్ ద నైట్ ఆఫ్ అన్బిలీఫ్ వ్యానిష్ బిఫోర్ ద లైట్ ఆఫ్ ద వర్డ్. ఎస్, దీనికి అర్థం ఏంటంటే పాపపు చీకటి తొలగిపోవాలని, అవిశ్వాసం అని అంధకారం తొలగిపోవాలని, వాక్కు అని వెలుగులో మనమందరం ప్రకాశించాలని అర్నాల్డ్ జాన్సన్ గారు ఆశించారు. ఎక్కడ వాక్కు బోధింపబడుతున్నదో 119వ కీర్తన 105వ వచనంలో అది దారికి దీపముగా మారుతున్నది. చీకటితో ఉన్నటువంటి లోకాన్ని చూచి ప్రభు చెప్పాడు, వెలుగు కలుగునుగా. కానీ ఆది కాండంలో మా ఫౌండర్ కూడా ఆ గొప్ప ప్రేరేపణ కలిగి ఆయనను అడిగారంట ఏం పేరు పెట్టాలని. ఆయన రాసి ఇచ్చాడంట దైవ వాక్కు సభ, డివైన్ వర్డ్ సొసైటీ అని. అలాంటి పేర్లు అట్లా ఉండకూడదు, ఏర్స్ పేరు మీద ఏదైనా పేరు పెట్టాలని అడిగినప్పుడు మళ్ళీ తిరిగి పంపించారంట. 3 పేర్లు రాయి, దాని నుంచి మేము ఒక పేరు సెలెక్ట్ చేస్తామని. మా ఫౌండర్ ఏం చేశారు తెలుసా? డివైన్ వర్డ్ సొసైటీ, డివైన్ వర్డ్ సొసైటీ, డివైన్ వర్డ్ సొసైటీ 3 అట్లా రాసి పెట్టాడు.
ఎప్పుడైతే వాళ్ళు తిరిగి దైవవాక్య సభ కాదు, నీవు దేవుని పేరు మీద పేరు పెట్టినట్టు ఒక సభ అని రాయమన్నారు. 3 పేర్లు రాయమన్నారు. ఈయన తిరిగి ఏం రాశాడు తెలుసా? 3 పేర్లు వరుసగా దైవవాక్య సభ, దైవవాక్య సభ, దైవవాక్య సభ అని రాసిచ్చారు. అప్పుడు ఆయన పట్టుదలను చూచి ఈ పేరు పెట్టారనమాట. దాన్ని పాటగా పాడబోతున్నాం. మీరు పాట పాడినప్పుడే దేవుని వాక్ ద్వారా వెలుగు వచ్చునుగాక, చీకటి మాయమైపోనుగాక. ఫాదర్ గారు 2వ గుర్తును పాడతారు. మనం చప్పట్లు కొడుతూ పాడుదాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, పాపపు చీకటి తొలగింప, అవిశ్వాస అంధకారం తొలగింప, పాపపు చీకటి తొలగింప, అవిశ్వాసం అంధకారం తొలగింప, వాక్కు అనే వెలుగును ప్రకాశింపచేయుటకు, వాక్కు అనే వెలుగును ప్రకాశింపచేయుటకు, పునీత అర్నాల్డ్ జాన్సను మాకు వరముగా ఇచ్చిదివి. పునీత అర్నాల్డ్ జాన్సను మాకు వరముగా ఇచ్చితివి. పునీత అర్నాల్డ్ జాన్సన్ గారా మా కొరకై ప్రార్థించండి. ఎస్వీరి సమస్త స్థాపకుడా మా విన్నపాలను అర్పించండి. ప్రతి చీకటి తొలగిపోవటకి దైవవాక్య సభను వాడుకోవాలని ఫాదర్ గారు ప్రార్థిస్తారు. మనం ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత నీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. మా ఫౌండర్ చెప్పిన ఇంకొక గొప్ప మాటను ఫాదర్ గారు చదివి మీకు వినిపిస్తారు. దానితో ఒక చిన్న ప్రార్థనతో మనం 3వ గుర్తును అర్పిస్తాం. ఆయన ఈ సభను స్థాపించినప్పుడు దేవి మీదే ఆధారపడి దేవుని మీదే శరణం కోరి పలికిన ఒక గొప్ప వాక్యం ఉంటుంది. అది ఏమిటండి? యేసుని తిరు హృదయము మానవ హృదయలో వసించును కాక. ఆమేన్. ఆత్మభారము కలిగిన పునీత ఆర్నాల్డ్ జాన్సన్ గారు పలికిన ఈ యొక్క గొప్ప వచనం, ఇదిగో ఆ దేవుని యొక్క తిరు హృదయం ప్రతి ఒక్కరి హృదయములు నివసించడానికి పుట్టిన ఒక సభయే దైవవాకు సభ. అదే దేవుని యొక్క ఆ వాకు ప్రతి ఒక్కరిలో తెలియపరచాలి. దేవుని యొక్క గొప్ప వచనం ప్రతి ఒక్కరిలో ఉండాలి అని ఒక కోరిక కలిగి ఆయన స్థాపించిన యొక్క గొప్ప సభ. ఆ దేవుని యొక్క హృదయం ఇతరులకు పంచుకోవడానికి, ఇతరుల హృదయంలో వాసం చేయడానికి ఆయన యొక్క గొప్ప సభను స్థాపించు. అవును బిడ్డలారా, ఆ దేవుని యొక్క హృదయం, యేసు ప్రభుని యొక్క తిరు హృదయం మనలో నివసించాలి అని మనము ఈ యొక్క గొప్ప గుర్తు చేస్తున్నప్పుడు, ప్రార్థించినప్పుడు మనము ఆర్నాల్డ్ జాన్సన్తో కలిసి మనము ప్రార్థించుతాము.
భక్తితో పాడుదాం. ద మీనింగ్ ఆఫ్ వాట్ ఫాదర్ సెడ్ ఇస్, మే ద హార్ట్ ఆఫ్ జీసస్ లివ్ ఇన్ ద హార్ట్స్ ఆఫ్ ఆల్. ఆయన యేసు తిరుహృదయమని మాసపత్రికను తయారు చేసి పంపించాడు. ప్రజలు ఆయనకి కానుకలు పంపించి ఈరోజు 80 దేశాలలో అది వ్యాపించినట్టు చేశారు. అలా కానుకలు ఇచ్చి మా సంస్థను ఆ రోజు నుండి ఇప్పుడు కూడా ఈ సెంటర్ని ఆదుకున్న మీకు, మరి ముఖ్యంగా డివైన్ వైడ్ ఫ్యామిలీ మెంబర్స్కి దీన్ని అర్పించి, డోనర్స్ అందరికీ అర్పించి ఇప్పుడు పాడబోతున్నాం. యేసుని తిరుహృదయం చాలా మందిలో వాసం చేయడానికి సెంటర్ని దేవుడు వాడుతున్నాడు. దానికి కారణం మీరు ఇచ్చిన కానుకలే. దేవుని హృదయం మీ హృదయంలో వాసం చేయనుగాక. పాడుదాము. యేసుని తీరు హృదయము మానవ హృదిలో వసించుగాక. యేసుని తిరు హృదయము మానవ హృదిలో వసించుగాక. అని ఆత్మ భారము కలిగిన పునీత అర్నాల్డోను ఎన్నుకొంటివి. ఆత్మ భారము కలిగిన పునీత అర్నాల్డోను ఎన్నుకొంటివి. యేసుని దివ్య హృదయము మానవ హృదిలో వసించుగాక. యేసుని తిరు హృదయము మానవ హృదిలో వసించుగాక. పునీత అర్నాల్డ్ జాన్సన్ గారా ప్రార్థించండి. ఎస్విడి సమస్త స్థాపకుడా బలు అర్పించండి. భక్తితో మూడవ భక్తును ఫాదర్ గారు చెప్తారు. మనం అందరం కలిసి మా సంస్థ కోసం, సంస్థకు ఆ రోజు నుండి ఈ రోజు వరకు 1875 నుంచి ఇప్పటి వరకు సహాయం చేసిన అందరికీ అర్పించి ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, మా ఫౌండర్ ఒక్క కాంగ్రిగేషన్ సభను మాత్రం స్టార్ట్ చేయలేదండి. 3 గొప్ప సభలకు ఆయన స్థాపకుడు. ఒకటేమో దివ్యవాక్కు సభ, ఎస్విడి డివైన్ వర్డ్ సొసైటీ. రెండవది ఎస్ఎస్పిఎస్ అంటే సిస్టర్స్ ఆఫ్ ద సర్వెంట్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. అంటే బ్లూ డ్రెస్ వేసుకుంటారు, మీరు చూసుకుంటారు. ఆ సిస్టర్స్ కాంగ్రిగేషన్ని స్టార్ట్ చేశాడు. అలాగే సిస్టర్స్ ఆఫ్ ద పర్పచువల్ అడరేషన్ ఎస్ఎస్పిఎస్పిఏ అటువంటి కాంగ్రిగేషన్స్ మూడింటికి ఆయన ఫౌండర్. He founded 3 congregation, Divine Word Society, that is SVD, and Holy Spirit congregation, and a special congregation to adore the Lord, perpetual adoration. ఈ 3 సభలను దేవుడు ఆశీర్వదించమని, అలాగే ఈ సెంటర్ మీరు
వీళ్ళందరినీ దీని వెనుక పనిచేసిన ప్రతి ఒక్కరిని దేవుడు కాపుదలో ఉంచాలని ఈరోజు కూడా ప్రార్థిస్తాం. అందరు కలిసి యేసువా, దివ్య కారుణ్యమా, దివ్య కారుణ్యమా, ఈనాటి నుండి ఎటువంటి సంశయం లేకుండా ఎటువంటి సంశయం లేకుండా నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. నీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము, నా గతము, నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. ఈ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప నేను నీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. భాగ్యము దయచేయండి. మీ దివ్యకారుణ్య ప్రతిరూపము ఈ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు మా గృహమును మా గృహమును మా కుటుంబమును మా కుటుంబమును దివ్యవాక్య కేంద్రమును దివ్యవాక్య కేంద్రమును DMI 24/7 గ్రూపును DMI 24/7 గ్రూపును 80 దేశాలలో 80 దేశాలలో వ్యాపించి ఉన్న SVD సంస్థను హోలీ స్పిరిట్ సిస్టర్స్ ని హోలీ స్పిరిట్ సిస్టర్స్ ని సిస్టర్ సర్వెంట్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ను సిస్టర్ సర్వెంట్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ను అడరేషన్ సిస్టర్స్ అందరినీ అడరేషన్ సిస్టర్స్ అందరినీ గురువులు కన్యాసులు బ్రదర్స్ ని గురువులు కన్యాసులు బ్రదర్స్ అందరినీ సకల కీడుల నుండి కాపాడును గాక. సకల కీడుల నుండి కాపాడును గాక. ఆమేన్. దీనిని ఆరాధించు వారందరూ ఆరాధించే వారందరూ ఎన్నటికి వినాశనం చెందకుందురు గాక. ఎన్నటికి వినాశనం చెందకుందురు గాక. ఇది వారి జీవితంలో వారి జీవితంలో సంతోషముగాను మరణములో నమ్మకముగాను మరములు నమ్మకములుగాను మరియు సదాకాలమున మరియు సదాకాలమున మహిమగాను ఉండును గాక. మహిమగాను ఉండును గాక. ఆమేన్. యేసువా, నేను నిన్ను నమ్ముచున్నాను. యేసువా, నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్, ఐ ట్రస్ట్ ఇన్ యు. జీసస్, ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫాస్టినమ్మ గారా, మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫాస్టినా, Pray for Pray us. for us. పునీత అర్నాల్డ్ జాన్సన్ గారా, మా మా కొరకు కొరకు ప్రార్థించండి. SVD సంస్థ పునీతుడైనటువంటి పునీత అర్నాల్డ్ జాన్సన్ గారా, మా మా కొరకు కొరకు ప్రార్థించండి. ప్రార్థించండి. ప్రియమైన సహోదరులారా, మాకు మా ఫౌండర్కి అమ్మ మరియ తల్లి అంటే చాలా ఇష్టం. అందుకే కరెక్ట్గా సెప్టెంబర్ 8, 1875లో మా సొసైటీని స్టార్ట్ చేశాడు. అలాగే సిస్టర్ సర్వెంట్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ అని సిస్టర్స్ కాంగ్రిగేషన్ డిసెంబర్ 8కి మరియ తల్లి పండుగ రోజునే స్టార్ట్ చేశాడు. అలాగే క్యాథలిక్ సంఘం అంటే ఆయనకి చాలా ఇష్టం. అన్ని డివోషన్స్ స్ప్రెడ్ చేశాడు. త్రియేక దేవుని డివోషన్, హోలీ స్పిరిట్ డివోషన్, దివ్యహృదయ డివోషన్, ఇవన్నీ. అందుకే మీరు చూస్తుంటే నేను ఏదైనా ఇక్కడ చేస్తున్నానంటే మా డాడీ తండ్రి స్థాపకుడు ఆయన ఆ డివోషన్స్ అన్నీ ప్రజలకు ఇంట్రొడ్యూస్ చేసి దీవించాడు. అందుకే సంస్థ ఇన్ని సంవత్సరాలు నిలిచి ఉన్నది. భక్తితో మనం ప్రార్థించుకుంటూ పాడటానికి ముందు ప్రియమైన సహోదరులారా, ఒక్క విషయం చెప్పాలి తప్పనిసరిగా. ప్రారంభంలో క్లిష్ట పరిస్థితి అంట, కష్టం, ఆర్థిక ఇబ్బందులు. అప్పుడు ఆయన వెళ్ళి ఒక బిషప్ గారి దగ్గర నేను మిషనరీ కాంగ్రిగేషన్ స్టార్ట్ చేయాలి అని చెప్పినప్పుడు, నీ దగ్గర ఎంత డబ్బు ఉంది అని అడిగినప్పుడు ఆయన చెప్పాడంట, మన పైసలు 5 రూపాయలు ఉండదని చెప్పాడంట. అప్పుడు ఆయన వెళ్ళిపోయిన తర్వాత, పునీతుడు వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి సెక్రటరీ దగ్గర ఆ వ్యక్తి బిషప్ గారు చెప్పారంట, చూసారా ఆయన దగ్గర ఉన్నది 5 రూపాయలంట, పెద్ద సమస్త మిషనరీ కాంగ్రిగేషన్ స్టార్ట్ చేయబోతున్నాడంట. ఆయన మూర్ఖుడు కావచ్చు, లేకపోతే పునీతుడు కావచ్చు అని చెప్పారంట. ఎస్, ద బిషప్ to whom he went and said, I want to start a congregation, he seemed to have commented to his secretary, this man is only having equal to our money 5 rupees, but he wants to start a big congregation. He must be a fool or a saint. ఇప్పుడు మీకు తెలుసు కదా ఆయన మూర్ఖుడా? Is he a fool? He has become a saint. పునీత అర్నాల్డ్ జాన్సన్ గారు ఈరోజు పునీతుడుగా మారి మన మధ్యలో నిలబడుతున్నారు. మీకు వచ్చే అవమానములు, దుఃఖముల మధ్యలో మిమ్మల్ని దేవుడు పునీతుడుగా లేపగలుగుతాడు. ఆమేన్. దీన్ని తలంచే పాట ఇది పాడదాం. దైవవాక్కు సమస్తను స్థాపించుటకు ఎన్నుకొనిన దైవవాక్కు సమస్తను
స్థాపించుటకు ఎన్నుకొనినా పునీత అర్నాల్డ్ జాన్సన్ పునీతుడా మూర్ఖుడాని విమర్శింపగా పునీత అర్నాల్డ్ జాన్సన్ పునీతుడా మూర్ఖుడా అనిపించగా నీ చిత్తము నెరవేర్చే పునీతునిగా మార్చితివే. చిత్తము నెరవేర్చి పునీతునిగా మార్చితివి. పునీత అర్నాల్డ్ జాన్సన్ గారా మా కొరకై ప్రార్థించండి. ఎస్విడి సమస్త స్థాపకుడా విన్నపాలను ఆలకించండి. భక్తితో మేము గురువులుగా ఇక్కడ ఉన్న బిడ్డలందరూ కలిసి ప్రార్థిస్తారు. మీరు ప్రతి తరముగా ఈరోజు ఏం చెప్పాలంటే, మా మీదను ఎస్విడి సమస్త మీదను దయగా నుండండి అని ప్రార్థించండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఎస్విడి సమస్త మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఎస్విడి సమస్త మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఎస్విడి సమస్త మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఎస్విడి సమస్త మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఎస్విడి సమస్త మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఎస్విడి సమస్త మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఎస్విడి సమస్త మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఎస్విడి సమస్త మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఎస్విడి సమస్త మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఎస్విడి సమస్త మీదను దయగా నుండండి. నిత్యపిత మీ మీ దివ్య దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఈరోజు కేవలం పునీత అర్నాల్డ్ జాన్సన్ గారి పండుగ మాత్రం కాదండి, పునీత ఔటపల్లి జోసఫ్ తంబి గారి పండుగ కూడా ఈరోజు. మనకు ఎంత సామాన్యమైన ఒక వ్యక్తిలాగా బ్రదర్గా ఈ ఊరు తిరిగి దైవ రాజ్య స్థాపనలో పనిచేశాడో, కరెక్ట్గా మా ఫౌండర్ పరలోకం వెళ్ళడం, ఆయన మన రాష్ట్రంలోకి రావడం, అది ఈ విధముగా దేవుడు కరెక్ట్గా ఈరోజు మ్యాచ్ అయినట్టు అనిపిస్తుంది. ఎస్, ఔటపల్లిలో ఈరోజు ఎంతమంది ఆయన సమాధి దగ్గరికి వెళ్ళి ఎన్ని కోరికలు పెడుతున్నారు, అన్నీ నెరవేరిందని సాక్ష్యాలు చెప్తున్నారు. మనం అక్కడ దాకా వెళ్ళకపోయినా ఇక్కడ ఇద్దరు పునీతులు ఉన్నారు ఈరోజు, పునీత అర్నాల్డ్ జాన్సన్ గారు, ఔటపల్లి జోసఫ్ తంబి గారు. టుడే వీ హ్యావ్ టూ saints, not only Saint Arnold Johnson, the founder of the SCD congregation, we also have Outapalli Joseph Thambi, a great saint who lived a very extraordinary life as an ordinary man, and he brought salvation to so many people. Even today from his tomb, when people pray, God listens. We pray through his intercession also. కుల్తూర్ క్యాంప్ అనే ఒక పెద్ద యుద్ధ వాతావరణం, మిషనరీస్ ఎవ్వరూ కూడా ప్రాంతంలో పనిచేయడానికి వీలు లేదు, చంపేస్తారు, లేకపోతే వెళ్ళగొడతారు, వెలివేస్తారు. ఆ స్థితిలో మా ఫౌండర్ ఆ జర్మనీ దేశం నుండి నెదర్లాండ్, హాలాండ్, స్టైల్ అనే ప్రదేశంలో మా సంస్థను ఒక చిన్న విత్తనంలాగా స్టార్ట్ చేశాడు. స్టార్ట్ చేసినప్పుడు ఆయన చెప్పాడు, ఒకవేళ ఇది వ్యాపిస్తే దేవుని కృప, ఒకవేళ ఏదైనా జరిగితే నేను నా రొమ్ము మీద కొట్టుకొని నేను దానికి అర్హుడు కాదు అని చెప్పాడంట. ఈరోజు చూడండి ఆ మంచితనం, ఆ వినమ్రత ఎంత గొప్ప స్థాయిలో 80 దేశాల్లో వ్యాపించింది. ఇఫ్ ఇట్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్, దిస్ కాంగ్రిగేషన్ విల్ ఫ్లరిష్. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ద విల్, ఐఎమ్ నాట్ వర్ది ఆఫ్ ఇట్. దట్స్ వాట్ హీ సెడ్.
నేను కూడా చాలాసార్లు మీతో చెప్తాను, ఈరోజు కూడా చెప్తాను. నా జీవితంలో, నీ జీవితంలో రేపు ఏదైనా జరిగినా దేవుని చిత్తం తప్ప ఏది జరగదు. చిత్తం కోసం ప్రార్థించండి. పిల్లల విషయంలో, మీ విషయంలో, మఠవాస విషయంలో, సెంటర్ విషయంలో దేవాని చిత్తం జరుగునుగా కానీ ప్రార్థించుదాం. ప్రతికూలమైన సమయం ప్రేషిత కార్యం అడ్డగింపగా నీవు ఇచ్చిన ధైర్యముతో వేద వ్యాపకం చేయుటకు గొప్ప సాధనంగా నీ పునీతుని అర్నాల్ని వాడుకున్నావే అని పాడబోతున్నాం. దానికి ముందు దయచేసి క్యాలెండర్ లభ్యమయ్యే స్థలంలన్నీ స్క్రీన్ మీద ఇప్పుడు సహోదరుడు మీకు ఇక్కడ పెడతారు. దయచేసి చూసుకుంటూ ఆ ప్రదేశములలో ఉన్నటువంటి ఆ మంచి సమరయుల దగ్గర సంప్రదించండి. ఫోన్ నంబర్స్ కూడా ఉన్నాయి. దయచేసి మీరు సంప్రదించి ప్రార్థించుకోండి. మా సంస్థకు తెలిసిన గురువులందరికీ చెప్పండి. ఎస్విడి సంస్థలో ఉన్న గురువులందరికీ విషెస్ చెప్పండి. మేము కూడా ఈ దినమంతా మా ప్రొవిన్షియల్ హౌస్లోనే అక్కడ గడిపాం ఇప్పుడు దాకా. ఇప్పుడు మీకు ఈ వాక్యం అందించడం, ఈ పండుగ జరపడం చాలా సంతోషం. చివరి గుర్తు చెప్పి ఆశీర్వాదం ముగించే మునుపు ప్రార్థన. లాస్ట్గా చివరికి ఫాదర్ గారు మలయాళంలోను, ఇంగ్లీష్లోను దీవిస్తారు. నేను తమిళంలోను, తెలుగులోను దీవించి ముగించబోతున్నాం. మా సంస్థను దయచేసి ప్రభువును కర్పించి ప్రార్థించండి. మనం భక్తితో ప్రార్థించుకుందాం. దయగల తండ్రి, నీకు స్తోత్రం నాయనా. ఎస్విడి సంస్థ ఈ విధముగా ఎదగటానికి అనేక మంది ప్రజలు ఈ ఆంధ్ర, తెలంగాణ, తెలుగు రాష్ట్రంలో ఎంతమంది వెళ్ళనిచ్చారు, ప్రార్థించారు, చెమటోడ్చి మోకరించి ప్రార్థించారు. కష్టపడి చెమటోడ్చి వాళ్ళు ఉదార స్వభావంతో కానుకలిచ్చారు. అలాంటి బిడ్డలందరినీ మరవలేం ప్రభా. మరి ముఖ్యంగా ఈ సెంటర్లో ఎంతోమంది ప్రభా తెర వెనుక పనిచేసి ఇన్ని సంవత్సరాలు కొందరు బ్రతికి ఉన్నారు, కొందరు చనిపోయారు. వాళ్ళందరినీ అర్పిస్తున్నాం. ఎస్విడి సంస్థను అర్పిస్తున్నాం. దేవాని చిత్తం మాత్రమే మా జీవితంలో, సెంటర్లలో, మా సంస్థలో జరిగేటట్టు ఆశీర్వదించమని. మాకు కొంతమంది బిషప్స్ కూడా ఉన్నారు వేరే దేశాలలో, ఇక్కడ ఆంధ్రాలో, మరి ఇక్కడ ఇండియాలో కూడా ఉన్నారు బిషప్స్, గురువులు, కన్యాస్త్రులు, బ్రదర్స్, తర్వాత మాతో పాటు పనిచేస్తున్న అందరికీ ఈరోజు పండుగ అండి. ఇది ఫ్యామిలీ ఫీస్ట్. మా ఎస్విడి అర్నాల్డ్ ఫ్యామిలీ అంటారు ఫీస్ట్. ఇక్కడ ఉన్న బిడ్డలకు అందరికీ దయచేసి ఫోన్ చేసి, ఫాదర్ గారు చెప్పారు ఎస్విడి పండుగ మాత్రం కాదంట, ఎస్విడి కుటుంబ పండుగ అంట అని చెప్పి ముత్తంగిలో ఉన్న వాళ్ళందరికీ ఫోన్ చేసి ఈరోజు విషెస్ చెప్పండి. నా తరఫున కూడా, ఇక్కడ ఉన్న గురువుల తరఫున కూడా పనిచేస్తున్న ఇక్కడ అందరికీ శుభాకాంక్షలు. ఉదయకాల సమయంలో శ్రీజో ఫాదర్ గారు చక్కగా పూజ చేశారు. ఆ పూజను కూడా చూసి ఆనందించండి. చివరి గుర్తు, చివరి పాట, చివరి ఆశీర్వాదం. ప్రతికూలమైన సమయములో ప్రేషిత కార్యము అడ్డగింపగా, ప్రతికూలమైన సమయములో ప్రేషిత కార్యము అడ్డగింపగా, నీవు ఒసగిన ధైర్యముతో వేద వ్యాపకం చేయుటకు, నీవు సగిన ధైర్యముతో వేద వ్యాపకం చేయుటకు, గొప్ప సాధనంగా నీవు పునీత అర్నాల్డును ఎన్నుకొంటివే. గొప్ప సాధనగా నీవు పునీత అర్నాల్డును ఎన్నుకొంటివి. అందరూ కలిసి పునీత అర్నాల్డ్ జాన్సన్ గారా మా కొరకు ప్రార్థించండి. ఎస్విడి సమస్త స్థాపకుడా మా విన్నపాలను అర్పించండి. ఈరోజు నా వ్యక్తిగత జీవితంలో, మన సెంటర్లో ఉన్న అనేక మందికి ఎక్కడికి వెళ్ళినా ప్రజలు చెప్పేది, మన ఈ డయాసిస్లో దేవుడు ఒక మంచి సమరయుని గురువుగా ఎన్నుకొని మా కోసం ఎన్నుకున్నాడు. ఫాదర్ ప్రభుదాస్ గారు ఇప్పుడు పాస్టల్ సెంటర్ డైరెక్టర్గా పనిచేస్తున్నారు. ఫాదర్ గారి బర్త్డే ఈరోజు, అందుకే లాస్ట్ గుర్తులు చెప్తున్నాను. అందరూ వింటున్న సమయం ఆన్లైన్లో వచ్చారు. అందరూ ఒకరి తర్వాత ఒకరు ఫోన్ చేసి, ఈరోజు ఫాదర్ గారు ఫోన్ మోగాలి. అందరూ ఫోన్ చేసి, ఫాదర్ గారు చెప్పారు మీ బర్త్డే అంట కదా, పార్టీ ఇవ్వమని అడగవద్దు, ప్రేయర్ చేస్తామని చెప్పాలి. సో ఫాదర్ ప్రభుదాస్, we really appreciate you and you are such a wonderful man, hospitable man
ఫాదర్ గారి దగ్గరికి వెళ్ళాలంటే ప్లేట్ ఏదైనా పెట్టే కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. అంత పొంగి పొరలే విధంగా అందరికీ ఇవ్వాలని ఒక వ్యక్తి. ఫాదర్ ప్రభుదాస్, యు ఆర్ అ జనరస్ మ్యాన్, యు ఆర్ సచ్ అ బ్యూటిఫుల్ గిఫ్ట్. వెన్ ఎవర్ వీ నీడ్, యు ఆర్ దేర్ విత్ అస్ అండ్ ద మినిస్ట్రీ ఆఫ్ ఎవాంజలైజేషన్, and you are in charge of Telangana Charismatic Ministry. What a wonderful thing God has chosen you. We are so glad. Happy birthday to you, Father, and we wish you on behalf of our founder for helping us in this center, and also Joseph Tambigar. భక్తితో ప్రార్థించి ఆశీర్వాదంతో ముగిస్తాం. మరొకసారి ఇక్కడ ఉన్నటువంటి బిడ్డలందరూ ప్రార్థిస్తారు, మీరు కూడా ప్రార్థించి ఆశీర్వాదంతో ముగిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఎస్పీడి సమస్త మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఎస్ఎస్పిఎస్ కాంగ్రిగేషన్ మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సిస్టర్స్ సెవెంట్ ఆఫ్ అడరేషన్ సిస్టర్స్ మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను 80 దేశాలలో ఉన్న ఎస్విడి గురువులు కన్యాసులు బ్రదర్స్ మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఎస్విడి సంస్థ ద్వారా ఇక్కడ స్టార్ట్ చేసిన ఈ సెంటర్ మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను అర్నాల్డ్ అనే పేరు కలిగిన వారు, జోసఫ్ తమ్మిని పేరు కలిగిన అందరి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఎస్విడి సంస్థ పనిచేస్తున్న స్థలంలో తెరవెనుక పనిచేసిన అనేక బిడ్డల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ ప్రావిన్స్ ఎస్విడి ఐఎన్హెచ్ తెలంగాణ, ఆంధ్ర, తమిళనాడులో ఉన్న గురువులందరి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మా సంస్థలో ఈ దేశమునకు వచ్చి వేరే దేశం నుండి కష్టపడి ఈ సంస్థను స్థాపించిన అందరి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను 24వ తారీఖున ఇక్కడికి రాబోతున్న దివ్యవాక్కు కుటుంబ సభ్యులు, పండుగకు వస్తున్న అందరి మీదను దయగా ఉండండి. పరిశుద్ధుడు సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. పరిశుద్ధుడు సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. పునీత అర్నాల్డ్ జాన్సన్ గారిని పూలదండలేసి ఈరోజు అలంకరించడం మాత్రమే కాదు, ఆయన వలె మేము కూడా జీవించుటకై, మీరు కూడా జీవించుటకై ఇప్పుడు ఫాదర్ గారు మలయాళంలోనూ ఇంగ్లీష్లోనూ దీవిస్తారు. తర్వాత తెలుగులో, తమిళంలో ఆశీర్వాదంతో ముగిస్తాం. The Lord be with you. And with your spirit. May Almighty God bless you, the Father, the Son, and the Holy Spirit be with you always and forever and ever. നമ്മുടെ കർത്താവായ യേശു മിശിഹായുടെ കൃപയും പിതാവായ ദൈവത്തിന്റെ സ്നേഹവും പരിശുദ്ധാത്മാവിന്റെ സഹവാസവും നമ്മെല്ലാവരോടും ഉണ്ടായിരിക്കട്ടെ, ഇപ്പോഴും എപ്പോഴും എന്നേക്കും. எல்லாம் வல்ல இறைவன் தந்தை, மகன், தூய ஆவி உங்களை ஆசீர்வதிப்பாராக. ಸರ್ವಶಕ್ತಿಗಳ ಸರ್ವೇಶ್ವರುಡು ಪಿತಾ, ಪುತ್ರ, ಪವಿತ್ರಾತ್ಮ దేవుడే పునీత అర్నాల్డ్ జాన్సన్ గారి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా, ఔటపల్లి జోసెఫ్ తంబి గారి ప్రార్థన ద్వారా మిమ్మలను, మీ కుటుంబ సభ్యులను ఏరాళముగా దీవించి కాచి కాపాడునుగాక. పునీత అర్నాల్డ్ జాన్సన్ గారా ప్రార్థించండి. ఎస్విడి సమస్త స్థాపకుడా మా విన్నపాలను అర్పించండి.
ఎస్విడి సంస్థ తరఫున మీ అందరికీ హ్యాపీ ఫీస్ట్. ఐ విష్ ఆల్ ఆఫ్ యూ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద ఎస్విడి కాంగ్రిగేషన్ హ్యాపీ ఫీస్ట్ టు ఆల్ ఆఫ్ యూ. జోసెఫ్ తంబి గారు పండుగ స్తోత్రంలో కూడా గాడ్ బ్లెస్.